విశాఖలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ ఘటనలో బాధితులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంత్రులు నారా లోకేష్, అనిత ప్రమాదం జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. లోకేష్ ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. కేంద్ర మంత్రితో కలిసి బాధిత కుటుంబాలను ఓదార్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చామని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామంటూ స్పష్టం చేశారు మంత్రి. అనంతరం అందరం కలిసి పోరాడడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని వెల్లడించారు. బతుకు తెరువు కోసం స్వేదం చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి పూడిదయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసలా కాగి ఉక్కు ద్రవం మృత్యువులా వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా 8 మందిని సజీవ దహనం చేసింది. ఘోర ప్రమాదంలో 5 ఉద్యోగులతో పాటు 3 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 మృత్యువుతో పోరాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 లో నిన్న సాయంత్రం ఈ ఘోర ప్రమాదం జరిగింది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగిసిపడింది. 8 మందిని బలి తీసుకుంది. లాడల్ నుంచి ఉక్కు ద్రవం పడిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రెయిన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. దేశంలోని ఏ స్టీల్ ప్లాంట్ లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడల్ నుంచి ద్రవపు ఉక్కు లీక్ అయి ప్రమాదాలు జరిగేవి. కానీ ఈసారి లాడల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగిసిపడింది. బ్లాస్ట్ ఫర్నెస్ విభాగంలో తయారైన హాట్ మెటల్ ను లాడల్లో SMS విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం B షిఫ్ట్ లో CCD మిషన్ 2 పై లాడల్ ను సిద్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ SMS-1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే CCD సెక్షన్ లో లాడల్ ను రొటైల్ చేస్తుండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగిసింది. భారీ ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు దావానంలా వ్యాపించాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఆ మంటల్లో చిక్కుకుపోయారు. హాహాకారాలు చేస్తూ మంటల్లో నుంచి 2 కార్మికులు అతి కష్టం మీద బయటకొచ్చారు. వెంటనే అలర్ట్ అయిన CISF ఫైర్ విభాగం అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగింది. మంటల్లో ముద్దగా కాలిపోయిన వారిని గుర్తించడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 32 అంబులెన్స్లు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులను ఉక్కు జనరల్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసు కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరం అవుతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. సో ఎక్కడ జరగలేదు. ఇప్పుడే గురువు గారు చెప్పినట్లు పిల్లలు కూడా చదువుకున్నాయి. ఎందుకంటే పాప కార్మికుడికి 3 నెలల బాబు ఉన్నాడు. 3 నెలల బాబు, అందరూ బాధ కలిగింది. ఒకరు చదివితే రేపు పుట్టినరోజు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి. బాధ్యత మా పైన ఉంది. సో నేను కుటుంబాలను కలిసినప్పుడు కూడా చెప్పాను, రూల్స్ ప్రకారం
కొంతమందికి ఎక్కువ వస్తుంది, నాకు ఎలాంటి డౌట్ లేదు. ఎంత ఉన్నా అంత ఇవ్వాలి. ఆల్రెడీ సీఎండీ గారు స్పష్టంగా చెప్పారు. నిన్న కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేశాం. అంత్యక్రియలు అయిన తర్వాత పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాళ్ళపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదే విధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం. అన్ని సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ లో ఇది ఒక ఎమోషనల్ గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్ గా ఒక మాట అనేకూడదు. అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన అందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 మెన్ కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగినది చాలా దారుణమైన దుర్ఘటన. ఇక్కడ పరిశీలిస్తే కనుక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని ఫాలో కాలేదని అర్థమవుతోంది. ల్యాడర్లో బాటమ్ పర్జింగ్ పైప్ ఏదైతే ఉందో ఆ పర్జింగ్ పైప్ కూడా లేకుండా పనిచేయించారు. ఎడిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఎడిటివ్స్ నాసిరకం ఎడిటివ్స్ వాడారు. అదేవిధంగా అవసరమైన స్పేస్ కూడా ఇవ్వకుండా ఉన్నదాంతో పనిచేయించడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. ఇది కేవలం భద్రతా వైఫల్యం కారణం దీనికి. దీని మీద ఈ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం, ఖర్చు తగ్గించాలనే పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలే దీనికి కారణం. ఇవాళ ఆ విధానాలే కనుక లేకుంటే 8 మంది ప్రాణాలతో మనతో మిగిలిండేవారు. ఇప్పటికైనా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, స్వతంత్ర దర్యాప్తు జరపాలి, దీనికి కారణాలు వెలికి తీయాలి. భవిష్యత్తులో తిరిగి అటువంటి ప్రమాదాలు జరగకుండా స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క ప్రాణాలన్నీ కాపాడాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. చనిపోయిన మృతుల కుటుంబాలకి ₹1 నష్టపరిహారం చెల్లించాలి. ఇవాళ హాస్పిటల్స్ లో ప్రమాదాలు జరిగి ఈ ప్రమాదంలో వాళ్ళు బెడ్ మీద మృత్యుతో పోరాడుతున్నారు. వాళ్ళు బయట పడినా గానీ పనిచేయగలిగే పరిస్థితి ఉండదు. అటువంటి దుర్ఘటనలో ఉన్న వాళ్ళందరికీ కూడా ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. కేవలం ఘటన జరిగినప్పుడు వచ్చి పరామర్శించి కన్నీరు కార్చి ప్రకటనలు కాదు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కార్మికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పి సిఐటియు చెప్తుంది.